నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం జగ్గరాజుపల్లె వద్ద గల పరిశుద్ధ మార్కు ప్రార్థనాలయం నందు క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చర్చ్ పౌడర్ మోహనయ్య ఆధ్వర్యంలో సంఘ కాపరి వెందోటి బాబు ప్రత్యేక ప్రార్థనలు, దేవుని వాక్య సందేశాలతో కార్యక్రమాన్ని ప్రారంభించి క్రీస్తు జన్మదిన విశిష్టతను వివరించి భక్తులకు యేసయ్య సందేశాలను తెలియజేశారు. ఈ సందర్భంగా చెన్నై ఎయిర్పోర్ట్ జాయింట్ జనరల్ మేనేజర్గా సేవలందిస్తున్న కట్టా రవికుమార్ 3 లక్షల రూపాయల విరాళంతో మెయిన్ రోడ్ నుండి చర్చి వరకు నిర్మించిన సిమెంట్ రోడ్డు నిర్మాణాన్ని ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాల మాజీ ప్రొఫెసర్ డాక్టర్ కె నారపరెడ్డి ప్రారంభించారు. అలాగే ఎన్బీకేఆర్ పూర్వ విద్యార్థులు మరియు ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ స్కాలర్స్ సహకారంతో చర్చికి అనుబంధంగా ప్రారంభించిన పూర్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఫండ్ ద్వారా 2 పేద విద్యార్థులకు 45,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ చెక్కులను కట్టా రవికుమార్ చేతుల మీదుగా అందజేశారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ పి మోహనయ్య పండుగను పురస్కరించుకొని పేదలకు అన్నదానం నిర్వహించడంతో పాటు వితంతు మహిళలకు చీరలను పంచిపెట్టారు. అనంతరం డాక్టర్ వెందోటి బాబు చిన్నారులచే క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ క్రిస్మస్ ను దేవునికి మహిమకరంగాను ప్రజలందరికీ ఆశీర్వకరంగాను జరుపుకున్నామని సంఘ పెద్దలు ముసలిపేటి ప్రభుదాస్, ఏడం సురేష్, ఒప్పుతోటి రవి, యానాది హరీష్, గొరక జోయల్ తదితరులు పాల్గొన్నారు. మరొక సంవత్సరాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఇదిగో నాయన, ఈ క్రిస్మస్ పర్వదినాన ఇక్కడ నేను ఉంటాను అని ప్రభా నాయన మేము అనుకుంటున్నాంలేమో తెలియదు, కానీ ప్రభా మమ్మల్ని మీరు ఇక్కడ ఉంచారు. దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చేస్తూ ఉన్నాం. నాయన నీ అపారమైనటువంటి ప్రేమ చేత, కనికరం చేత, కరుణ చేత ప్రభా ఇదిగో నాయన నీ బిడ్డలు నీ యొక్క సన్నిధికి తెచ్చినటువంటి కానుకలను స్వీకరించి మీరు ఇచ్చినటువంటి వాగ్దానం చొప్పున ప్రభా ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలతో విస్తారంగా వారిని దీవించి ఆశీర్వదించమని, వారి యొక్క హృదయ వాంఛలను తీర్చమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామం బట్టి మిమ్మల్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఆయన కృపలో మిమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించి ఈ కుటుంబంలో శాంతి సమాధానాలను అనుగ్రహించి కాపాడను కాక, ఆమేన్. సమాధానంతో విడి దేవుడికి ఒక ప్రత్యేకమైనటువంటి మనకు ప్రోగ్రామ్ ఉందండి. ఇప్పుడు మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు మనకు ఇచ్చినటువంటి ఆ సిమెంట్ రోడ్ ని మనం ఓపెన్ చేసుకుని సంఘం అంతా వెళ్ళి దాని మీద అందరం వద్దాం. మన మధ్య ప్రముఖులు ఉన్నారు. ఆరాధన అయిన తర్వాత మనందరము రోడ్లోకి వెళ్తే సంఘ సభ్యులంతా రోడ్లోకి వెళ్తే మన ఆలయానికి మెయిన్ రోడ్ నుంచి చర్చి వరకు 3 లక్షల రూపాయలతో రోడ్డు నిర్మించడానికి సహాయం చేసిన రవికుమార్ గారు వచ్చినారు చెన్నై నుంచి. అలాగే దాని ప్రారంభోత్సవానికి మా గురువు గారు అయినటువంటి డాక్టర్ కె నారపరెడ్డి గారు విద్యానగర్ వచ్చినారు. తమందరికి వెళ్ళి అక్కడ యొక్క ఇనాగరేషన్ ప్రోగ్రామ్ పూర్తి చేసుకొని లోపలికి వస్తే మళ్ళీ ఇక్కడ పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు పూర్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఫండ్ మరియు ఫౌండేషన్ ఫర్ ఎక్సలెన్స్ స్టూడెంట్స్ సహకారంతో మన ఏషియా బప్టిస్ట్ మినిస్ట్రీస్ చర్చ్ తరఫున వాళ్ళకి 2 విద్యార్థులకి స్కాలర్షిప్ ఇస్తున్నాం. ఈ సంవత్సరం నుంచి వాళ్ళు కూడా ఆహ్వానించబడ్డారు, వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. వాళ్ళకి కూడా స్కాలర్షిప్ సార్ వాళ్ళ చేతుల మీద ఇప్పించాలని నేను ఆశపడుతున్నాను. నేను మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వెళ్ళిన మోహనయ్య చేస్తున్న ఈ పరిచర్యలు మీరు దీవించమని, ఆశీర్వదించమని ఆయన మోహనయ్య 3 సంవత్సరాలుగా ప్రార్థిస్తున్న ప్రార్థనను మీరు ఆలకించినందుకు మీకు వేలాది వందనాలు చెల్లించినాను తండ్రి.
ఈ చర్చిని ఊరంతలుగా దీవించమని, సంఘాన్ని ప్రతిరోజు బలపరచమని, పాపినైన నన్ను దీవించి ఆశీర్వదించమని, నా పేద ప్రార్థన అంగీకరించమని త్వరలో రానిటువంటి మా ప్రభువు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున వారిని ప్రారంభించారు. యేసుతోటి విగాను పోగా వచ్చు వైరిగెవను యుద్ధనాదంబుతో రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. రాజు సైన్యమందు చేరను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతోటి విగాను పోదమా, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. ఓ యువతి యువకులార చేరుడి, శ్రీ యేసురాజు వార్త చాటుడి. లోకమంత ఏకమై యేసునాథు గొల్వను, లోకమంత ఏకమై యేసునాథు గొల్వను. సాధనం ఎవరు యేసుతోటి విగాను పోదమా. ప్రకారం ఆయన ఈ యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని ప్రభా ఆయన ఈ యొక్క అన్ని చేయండి. ఆయన దాతలు ఈ యొక్క ప్రియ బిడ్డలు ప్రభా ఆయన జీవించండి. సంఘాన్ని ప్రభా నేను ఈ మందిరాన్ని ప్రభా ప్రేమించి వచ్చినటువంటి యొక్క ప్రభా ద్వారా ప్రభు ఈ యొక్క డెవలప్మెంట్ మీరు చేస్తున్న ప్రభా మీకు సహాయం అందించండి. అయినా మీ ప్రభుత్వం మాత్రం ఏసునామములో అడుగుతున్నాను. నాయన ఈ సంఘాన్ని ప్రేమించి ప్రభా నా తండ్రి వారి దాతృత్వాన్ని ప్రభా నీ సేవ నిమిత్తమై ఇచ్చినటువంటి వారి గురువు గారు ప్రభా మరి వారి స్నేహితులు ప్రభా సంఘ బిడ్డలు మేమందరం చేరి ఇక్కడ ఉండగా నా తండ్రి నీ యొక్క మహోత్తరమైనటువంటి నీ కార్యమును ప్రభా సఫలీకృతం చేయండి. వారి చేతి పనిని స్థిరపరచమని, వారి కుటుంబాలను దీవించి ఆదరించి ఆశీర్వదించమని ప్రభా ఈ రహదారిని నడుచు ప్రతి బిడ్డలు ప్రభా నా తండ్రి అయ్యా నిన్ను మహింపరచు విధముగా వారిని ఆశీర్వదించు విధముగా మా యొక్క హృదయంలో తలంచుకున్నట్టు నీకు సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కార్యములో ఆయన నన్ను ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆదరించమని యేసు నామమును బట్టి మేము అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. పెద్దలకి సంఘ పరంగా సేవక పరంగా వందనాలు తెలియజేస్తున్నాను. అందరము ఆలయం మేము ఈ యొక్క ఆలయానికి రోడ్డు లేక ఎంతో మంది రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు కలిసాము. వారు కూడా సహాయం చేస్తారన్నారు. 3 సంవత్సరాలు ప్రయత్నం చేస్తున్నాము, కానీ మా యొక్క కోరిక నెరవేరలేదు. ప్రార్థనలకు దేవుడు ఒకరోజు అనుకోకుండా క్లాస్మేట్ ఫ్రెండ్ రవికుమార్ గారు చెన్నై ఎయిర్పోర్ట్ లో జాయిన్ పనిచేస్తున్నారు. ఆయన ఇక్కడ రావడం జరిగింది. మా గురువు అయిన బీటెక్ లో మా ఇద్దరు గురువు గారైన ఈయన ఆయనకి చెప్పడం, నేను చేసే పరిచయం ఆయనకి చెప్పడము, ఆయన ఇక్కడికి ఆలోచించాలని ఒకరోజు రావడము, ఈ రహదారిని చూసి బురదమయంగా ఉంటే ఎంత అవుతుందని అడిగినప్పుడు నేను 3 లక్షలు అవుతుందని చెప్పాను. ఆయన వెంటనే ఆ 3 లక్షలు ఇస్తానని చెప్పి ప్రామిస్ చేసి 1 నెల లోపలనే ఆ 3 లక్షలు మాకు ఇవ్వడం జరిగింది. దాంతో మేము 1 లక్ష రూపాయలు మా చేతిలో నేర్చుకుని 4 లక్షల రూపాయలు ఖర్చు అయింది. కానీ ఈరోజు ఆయన కుటుంబం తరపున ఆయన మాకు చేసిన సహాయాన్ని బట్టి మేము సంఘం తరపున ధన్యవాదాలు చేసుకున్నాము. దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి మాకు ప్రొఫెసర్ గారు డాక్టర్ కె నార్మరెడ్డి గారు విద్యానికి వచ్చారు. ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత ఇంకా చెక్స్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నది లోపల, అవి కూడా జరుగుతాయి. సంఘ కాపరి బాబు గారు, నా ప్రియ మిత్రుడు, ఫౌండర్ ఆఫ్
St. Mark Church, Jaggarajpalli, and Dr. K. Narapreddy, retired professor, MBK RST. Currently, he is working in Dr. Narayana Engineering College, Gudur, as a professor in soft skills. ఒకరోజు అనుకోకుండా మా గురువు గారిని కలవటానికి విద్యానగర్ వెళ్ళటం జరిగింది. వెళ్ళినప్పుడు మోహనయ్య ఈ విధంగా ఒక మంచి చర్చి కట్టాడు, ఒకసారి వెళ్ళి చూసి రావచ్చు కదా అంటే నేను ఇక్కడికి రావటం జరిగింది. ఆ రోజు అప్పుడు బాగా వర్షాలు పడతా ఉన్నాయి. అయినప్పటికీ బురదలో చాలా కష్టపడి ఇక్కడ దాకా వచ్చారు నడుచుకుంటా. అప్పుడు నేను అడిగాను అనమాట, దీనికి రోడ్ వేయచ్చు కదా అంటే అది దాదాపు 3 లక్షలు అవుతుంది, చాలా కాలం నుంచి ట్రై చేస్తున్నాను అంటే, సరే 3 లక్షలు నేను ఇస్తానని వాగ్దానం చేశారు. అది నెరవేర్చారు. దేవునికి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. వందనాలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. వారు సహాయం చేశారు అనేది దానికంటే కూడా మా అవసరతను గుర్తిరిగారు. ఎందుకంటే మనము పడేటువంటి శ్రమను దేవుడు కొంతమందిని అలా నడిపిస్తాడు. అనుకోకుండా మన మోహనయ్య సార్ యొక్క క్లాస్మేట్ అవ్వడము, 33 సంవత్సరాల తర్వాత కలవడము నిజంగా చాలా గ్లాడ్ టు మీట్ యు సార్. మీ యొక్క మా అవసరతను గుర్తిరిగి, నిజంగానే ఈ రోజులో 3 లక్షలు అంటే చిన్న అమౌంట్ అయితే కాదు. అయితే దేవుని యొక్క సేవ నిమిత్తమై మా అవసరతలు గుర్తిరిగి మేము ఇబ్బంది పడకుండా ఉండేదానికోసము వారి యొక్క మంచి హృదయంతో వారి మధ్యలో వారికి పాఠాలు చెప్పినటువంటి గురువు గారిని జ్ఞాపకం చేసుకొని వారి ద్వారా ఆ కాలేజీ ప్రొఫెసర్ గారి ద్వారా ఇలా వచ్చి ఈ విధంగా మాతో పంచుకొని ఈ యొక్క పండుగలో, నిజంగా పండుగ వాతావరణం అంటే ఇలాంటివి జరిగితేనే పండుగ వాతావరణం అని మాకు అనిపిస్తుంది. సో దాన్ని బట్టి కట్టా రవికుమార్ గారికి, అదే నార్పరెడ్డి గారికి, మరి అదేవిధంగా ఈ సంఘ ఫౌండర్ అయినటువంటి మోహనయ్య గారికి, సంఘ పెద్దలకుని, సేవకులు సార్కి, ఇక్కడ చేరినటువంటి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ బృహత్తకరమైనటువంటి కార్యంలో మీరందరూ కూడా పాల్పంపులు పొందడానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఒకసారి పెద్దలకి నేను వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమంలో నేను ఒక భాగం అవ్వడానికి చాలా ఆనందపడుతున్నా, గర్వపడుతున్నా. మా మోహనయ్య గారు ఈ కార్యక్రమం దాదాపు 10 సంవత్సరాల పైనుంచే చేస్తున్నారు. నేను చాలా మందిని బాప్టిజం తీసుకున్న తర్వాత సేవ చేసేవాళ్ళని చూసే గాని మనస కర్మ వాచన పక్క ఆచరణలో పెట్టి ఉన్న వాళ్ళు అతి తక్కువగా ఉంటారని నేను అనుకోవటం. వేరే వాళ్ళకి నేనేం చెడుగా అంటలా. ట్రూ బాప్టిస్ట్ ఇది చూసిన తర్వాత ఆకస్మికంగా నేను రవికుమార్ని ఒకసారి నాకు మోహనయ్య క్లాస్మేట్ అవ్వగానే నేను చెప్పనటం, నాకు ఖచ్చితంగా లోపల ఈ ఉద్దేశం ఉంది, ఏదో కొంత రవికుమార్ చేస్తాడని. ఇది చేసినందుకు చాలా ఆనందం ఉంది. ఉత్తరోత్తర ఈ స్థాయి అని చెప్పను కానీ నేను కూడా ఈ దీన్ని పురస్కరించుకొని ఏం చెప్తున్నానంటే, నాకు తోచింది ఉద్దేశం ఏదైనా ప్రతిపాదన తీసుకుంటే మోహనయ్య ఖచ్చితంగా నేను కూడా ఇట్లాంటి దాంట్లో పాల్గొంటానికి అవకాశం ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా నా భావన ఏంటంటే, నేను ఏ ఇజానికి పెద్దగా కాదు, నేను ఏది గుళ్ళకు పియ్యదు, కానీ మానవత సంబంధమైంది ఇది. ఆదివారం మనసు సంబంధించి మంచి కార్యం, ఇది మంచి కార్యం. దీనికి నా వీలైనంత వరకు నేను కూడా ఉత్తరోత్తర చేస్తాను. నాకు చాలా సంతోషంగా ఉంది. మోహనయ్యను మాత్రం నేను ఎక్కువగా బిడ్డంటోడు కాబట్టి నాకు పొగడకూడదు, కానీ మై హ్యాట్స్ ఆఫ్ టు బోత్ ఆఫ్ యూ. ఇక్కడ ఇట్లాంటి ఊర్లో లోపల అడుగు పెట్టినప్పటి నుంచి చూస్తున్నా ప్రతి ఇంచు కూడా ఎంత వండర్ఫుల్ గా ఉందంటే చర్చి చాలా ఎక్కడ నేను నేను చాలా చూశాను చర్చిలో. ఇట్లాంటి ప్లేస్ లో ఇంత మనోహరంగా, ఇంత ఆహ్లాదంగా ఈ వాతావరణం లోపల అడుగు పెట్టినప్పటి నుంచి అట్లా ఉందన్నమాట. హ్యాట్స్ ఆఫ్ మోహనయ్య. ఈ కుటుంబ పిల్లలందరూ పైకి కావాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు, దీంట్లో భాగమైనందుకు నేను గర్వపడుతూ ఉన్నా. ధన్యవాదాలు. ఆర్థిక ఇబ్బందులు గమనించిన నేను ఏదో ఒక రకంగా సహాయం పడాలని
వాళ్ళ పేరెంట్స్ యొక్క ఆసక్తితో గమనించి వారికి సంవత్సరానికి వారి గవర్నమెంట్ ఇస్తుంది ఆర్టీఎఫ్ కింద, కానీ వాళ్ళు సకాలంలో ఇవ్వరు. బస్ ఛార్జెస్ అని, మీల్స్, మధ్యాహ్నం భోజనం, టిఫిన్, బుక్స్, ఎగ్జామ్ ఫీజు ఇవన్నీ చూసుకుంటే దాదాపు 40-50 రూపాయలు సంవత్సరానికి అవసరం అవుతాయి. ఈ విషయాన్ని నేను ముందుగా అనుకున్నాను సంఘం ఇవ్వాలని. ఫస్ట్ కూడా ఒక 15,000 చివరి ఒక 10,000 ఇచ్చాను. దాని తర్వాత నా యొక్క ఆర్థిక పరిస్థితి సరిగా లేక నా పూర్వ విద్యార్థులు చాలా యాక్టివ్గా ఉంటారు ఇక్కడ సర్వీసెస్లో, వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇట్లా పూర్ స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ ఫండ్ అని ఒకటి నేను ప్రారంభించాలనుకున్నాను. మీరు కోఆపరేషన్ అన్నప్పుడు వాళ్ళు సంతోషంగా దానికి ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో ప్రముఖులు జిఆర్ మధుసూదన్, ప్రజెంట్ ఆయన పవన్ కళ్యాణ్ సార్ యొక్క పిఏగా పర్సనల్ సెక్రటరీ పనిచేస్తున్నారు, గ్రూప్ ఆఫీసర్. మనోజ్ రెడ్డి, ప్రమోద్, మృదుల, సుచిత్ర, ఇంకా మిగతా వాళ్ళు కూడా సహాయం అందించారు. సుబ్రాయుడు, లాస్ట్ టైం కూడా వాళ్ళకి సహకారంతో మన సంఘ సభ్యుడైనటువంటి లక్ష్మణ్ కుమార్కి, శివకుమార్కి 56,000 రూపాయల ల్యాప్టాప్ కూడా ఇచ్చున్నాము. సో దానికి అనుగుణంగా ఇప్పుడు వీళ్ళని చెక్స్ తీసుకోవాలని వాళ్ళని ఆహ్వానిస్తున్నాను. ప్రథమంగా శ్రీ రవికుమార్ గారు స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రియాంక చేసి ఎన్బికేఆర్ఎస్ విద్యానగర్, ఆమె డి హేమలత సెకండరీ చేసి ఎన్బికేఆర్ఎస్ విద్యానగర్. ముందుగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు ప్రియాంక, మాది వెంగమాపురం, వెంకటగిరి దగ్గర వెంగమాపురం. నేను ఎన్బికేఆర్ కాలేజ్లో జాయిన్ అయ్యాను ఆర్టీఎఫ్ ద్వారా. కాలేజ్ ఫీజు గవర్నమెంట్ వేసింది, కానీ బస్ ఫీజు కట్టలేకపోతుండేసరికి ఆర్టీసీకి వెళ్ళారు ఒక 2 days అలా. అక్కడ చాలా కష్టమైపోయింది, ఇంటికి వచ్చేసరికి ఏం అయిపోయేది. ఆ 2 days మనీ కట్టలేక చాలా ఇబ్బంది పడ్డాను. సార్ దాన్ని గమనించి నాకు హెల్ప్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్ మీ. I will work hard and proud you, make you proud, sir. Thanks for helping me. అందరికీ హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్. నేను ఎన్బికేఆర్లో ఆర్టీఎఫ్గా జాయిన్ అయ్యాను. ఇది వచ్చింది. మా నాన్న ఫార్మర్, వాళ్ళ ఫీజు అదే టైం కట్టమన్నారు. నేను కట్టలేకపోయేసరికి మా నాన్న పరిస్థితి చూసి సార్ మాకు హెల్ప్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. పాటించలేకపోతే క్షమించండి. మా మోహనయ్య ఈ కార్యక్రమం వాళ్ళిద్దరికి చేశారు కదా, వచ్చే సంవత్సరం ఇదే వేదిక ఒకరిద్దరికి ఎంత డబ్బు ఇచ్చాడు అంతే నేను ఈ సందర్భంగా నేను మాట్లాడాల్సింది వేరే ఉంది, కానీ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ గురించి ఒక ఇంపార్టెంట్ డిక్లరేషన్. నెక్స్ట్ క్రిస్మస్ కి బాగా చదువుకున్న పేద విద్యార్థికి క్రిస్మస్ రోజు ఇదే చర్చిలో 50,000 రూపాయల చెక్కు నా చేతుల మీదుగా అందజేస్తాను. మధ్యలో మా ట్రస్ట్ తరఫున చెక్స్ తీసుకున్నటువంటి పిల్లలు వాళ్ళ గురువు గారితో పాటు ఉంటే బాగుంటుందని. Vendoti Babu, founder of St. Mark's Church, Jagaraspalle, my friend Mr. Mohanaya,
సంఘ పెద్దలు, సంఘ సభ్యులు, మా గురువు గారు అయినటువంటి డాక్టర్ కె నారాయణ గారికి ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. క్రిస్మస్ అనేది ఒక పండుగ కాదు, ఇట్స్ ఎ హిస్టారికల్ ఈవెంట్. A rare star was appeared and God has chosen to give a birth to his son through a virgin Mary. స్త్రీ పురుషుల కలయిక లేకుండా శిశువు జన్మించడం వైద్య శాస్త్రానికి ఇప్పటి వరకు కూడా అంతు చిక్కని ఒక రహస్యంగా మిగిలిపోయింది. జీసస్ క్రైస్ట్, ఆయనకి ఇంకొక పేరు ఉంది, హీ ఈజ్ వండర్ఫుల్. జీసస్ క్రైస్ట్ ఈజ్ వండర్ఫుల్. ఆ స్టార్ను చూసి ముగ్గురు వైస్ మ్యాన్స్, జ్ఞానులు, మూడు విభిన్న ప్రాంతాల నుంచి ఆ స్టార్ని చూసుకుంటూ చాలా దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దారి తప్పిపోయి ఒక భయంకరమైన విధ్వంసానికి దారి చేసే విధంగా అక్కడున్న రాజు దగ్గరికి వెళ్ళి, యూదుల రాజు జన్మించాడంటే కదా ఎక్కడా అని అడిగినప్పుడు రాజు 2 సంవత్సరాల లోపల పిల్లలందరినీ చంపేయమని ఆజ్ఞ ఇస్తే దాదాపుగా ఒక 150 మంది పిల్లల్ని నరహత్య చేయబడ్డారు. ఆ తల్లులు యేసు ప్రభువు ఎక్కడైతే పశువుల పాకలో జన్మించాడో ఆ తల్లులు వారి బిడ్డల శవాలను దాని ముందు ఖననం చేశారు. కాబట్టి ఈ క్రిస్మస్ దినాన నేను చెప్పేది ఏంటంటే, మన సొంత తెలివితేటలను కాకుండా దేవుని మీద ఆధారపడి మనం ఏ కార్యమైనా చేస్తే అది తప్పకుండా ఫలిస్తుంది అనేది నా జీవితంలో నేను ఎదిగిన సత్యం. గ్రామంలో జన్మించాను. ఈ రోజు కూడా మా ఊరికి బస్ ఫేర్. చాలాసార్లు నడుచుకుంటా వెళ్ళేవాళ్ళం. ఆ తర్వాత కొంతకాలం ముదురుపాడు రైల్వే స్టేషన్ దగ్గర అద్దె సైకిల్ పెట్టేవాడు. మా ఊరు గుండాలపట్టు. And timeline, I think probably before Easter, if you can complete it, I think it's good. Thank you. రాజ్యభారం మండలం ఆచార్యకరుడు, ఆలోచనకర్త, ఇస్రాయేలు తండ్రి, సమాధానకర్త, యోగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడినామే. అందరికీ మట్టి స్వార్థ 1:24 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనున ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టెదరు. ఇమ్మానుయేలు అనగా దేవుడు
లూకాసు వార్త 1వ అధ్యాయము 32వ వచనము. ఆయన గొప్పవాడే సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనమును ఆయనకి ఇచ్చాడు. సంఘం సభ్యులు మరి మోహనయ్య గారు, సంఘ పెద్దలు అందరూ కలుసుకొని మరి ఆనందాన్ని పంచుకునేదానికి విశిష్టమైనటువంటి అతిథులు మన మధ్యకు వచ్చి వారి యొక్క ప్రసంగాలు, వారి యొక్క మాటలు తెలియజేశారు. సంఘపరంగా వారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత మరి మనకందరికీ ఉంది కాబట్టి వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని మరి సత్కరించాలని మరి సంఘ పెద్దలు మోహనయ్య గారు ఎదురు చూస్తూ ఉన్నారు. విశిష్టంగా వారు చేసినటువంటి సేవల నిమిత్తమై, వారు ఇచ్చినటువంటి మాటల నిమిత్తమై మేము వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటిగా పెద్దలు ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ నారాయణరెడ్డి గారిని రావాల్సిందిగా మనం చేస్తున్నాము. స్నేహితుడు, స్నేహం అంటే ఎంత గొప్పదో అర్థం అవుతుంది. నాకు కూడా మాటలు రావట్లేదు. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రవి సార్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ఫోటో చూడండి సార్. మేడం, ఈ సన్మానం పెద్ద గొప్ప సన్మానం కాదు, ఏదో మా గుర్తు కోసం మీరు మమ్మల్ని గుర్తు చేసుకోవాలని, మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని ఆశించే సన్మానం. థ్యాంక్ యూ. మా దైనందిన జీవితంలో మరొక అద్భుతకరమైన రోజులు మీరు మాకు అనుగ్రహించారు. 2025వ సంవత్సరము ఈ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన నేను ఆరాధించుకున్నాము ప్రభా, నేను మహిమపరిచాను. నా తండ్రి, ఒకవేళ మీకు ఆయాస్కరమైన ఏదైనా మా జీవితాల్లో ఉంటే మమ్మల్ని మన్నించండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆదరించండి, ఆశీర్వదించండి. నాయన, ఇదిగో నా తండ్రి, మీరు నా తండ్రి అత్యున్నతమైనటువంటి సింహాసనాన్ని విడిచిపెట్టి మా కొరకు ప్రభా ఆయన ధనవంతులు ఏమిటి ఈ లోకంలో నా తండ్రి మీరు వచ్చి మీరు దారిద్ర్యాన్ని చూపించారు. అయితే ప్రభా, మీరు ఆయన దాచుకున్నకు కూడా మీకు స్థలం లేదని ఆయన మీకు వాక్యం ద్వారా మీరు సెలవించారు. అయితే మీరు మా హృదయాల్లో ఉండాలని, మా హృదయాల్లో మా జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ప్రభా ఆయన మీరు మా కొరకు రక్తాన్ని చెందించారు. ఇదిగో నా తండ్రి, మరి తిరిగి లేచి పరలోకమునకి ప్రభా నాయన మీరు తండ్రి చెంత ఉండి మా కొరకు ఎదురు చూస్తున్నారని మీరు సెలవించారు. తద్వారా ప్రభా ఈ నూతనమైన నాయన ఈ యొక్క క్రిస్మస్ ని నేను సంతోషంగా సెలబ్రేట్ చేసుకున్నట్టు ప్రభా మీ కృప ద్వారా ఆది నుంచి అంతవరకు సక్రమంగా మర్యాదగా ఈ ఆరాధన అంతగా జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మొదలు సంఘ పెద్దలందరినీ దీవించండి. ఆయన ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఎవరైతే ప్రభా ఈ యొక్క కార్యాల్లో నాయన నిబద్ధతతో ముందుకు సాగిపోతూ ఉన్నాను, మీరు చూసే దేవుడు నాయన మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట వేరు అన్నారు ప్రభా. ఇదిగో నా తండ్రి, మీ కృప తోడుగా ఉండి నడిపించమని నూతనంగా ఎవరైనా ఇక్కడికి వచ్చుంటే వారందరినీ బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆయన ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరు అందరూ దీవించి ఆదరించి ఆశీర్వదించమని, ఈ మా ప్రార్థనను మీ సన్నిధికి చేర్చుకోమని మా ప్రాణప్రియుడు మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము స్తుతించబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు జరుగుచున్నట్టు భూమి మీద జరుగుగాక. మా దినములను మాకు దయచేయండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకందరికీ, సార్వత్రిక క్రైస్తవ సంఘమునకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచమంతా ఈ యొక్క పర్వదినాన్ని జరుపుకున్నటువంటి ప్రతి బిడ్డలను ఈ లోకమునకును ఈ రాజ్యములకును తోడయుండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. You
దుఃఖమానసించెను క్రీస్తు తాగనించెను సంతోషిపు క్రీస్తు సంఘమా సౌఖ్య